డైలీ టేస్ట్ ది డైలీ. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసురెడ్డిని తప్పించి భూపేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. రెడ్డమ్మ దంపతులు వైసీపీ హైకమాండ్ను గట్టిగా ఢీకొట్టారు. కానీ ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డిని తప్పించిన వెనుక బలమైన కారణమే ఉందా? ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షులను నియమించారు. అలాగే ప్రధాన కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న కొందరు అధ్యక్షులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ గడ్డ కడప జిల్లాలోనూ టీడీపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో కొత్తగా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బారామిరెడ్డికి అవకాశం కల్పించారు. ఇప్పుడు కడప టీడీపీ వర్గాలలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా శ్రీనివాసులు రెడ్డిని తప్పించడం వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు. పుత్తా నరసింహారెడ్డితో శ్రీనివాసులు రెడ్డికి ఉన్న వర్గపోరే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దాంతో జిల్లాలో అన్నీ తానై శ్రీనివాసులు రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని పుత్తా కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మాధవిరెడ్డి అప్పట్లో ప్రశ్నించారు. అయితే కడపలో పుత్తా కుటుంబానికి చాలా ఏళ్లుగా వ్యాపారాలు ఉన్నాయి. కడపలో మాధవిరెడ్డి ఎవరో ఈ మధ్య తెలుసునని, చాలా ఏళ్ల నుంచి తాము కడపలో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నామని పుత్తా కుటుంబం వాదిస్తోంది. అయితే కడపలో తన మాటే శిలాశాసనమని మాధవిరెడ్డి భావిస్తున్నారు. దాంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తలెత్తినట్టు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టమనే భావనతోనే సీఎం చంద్రబాబు శ్రీనివాసులు రెడ్డిని తప్పించి భూపేష్ రెడ్డికి అవకాశం కల్పించినట్టు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భూపేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కీలక నేతగా కొనసాగుతూ కష్టపడుతున్నారు. అటు పుత్తా నరసింహారెడ్డి కుటుంబంతోనూ సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అధ్యక్ష మార్పు విషయంలో పుత్తా చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియకు ముందు శ్రీనివాస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను తప్పించి భూపేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారట. అయితే సీఎం చంద్రబాబు నిర్ణయంపై మాత్రం రెడ్డమ్మ వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని పుత్తా నరసింహారెడ్డికి అప్పగించాలనే డిమాండ్లు లేకపోలేదు. సీనియర్ నాయకుడైన ఆయనకే ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డి పుత్తా నరసింహారెడ్డి మధ్య తీవ్ర రాజకీయ విభేదాలున్న నేపథ్యంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన భూపేష్ రెడ్డికి కడప జిల్లా పగ్గాలు అప్పగించి జాగ్రత్తలు తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోవైపు యువ నేతలకు వైఎస్ జగన్ అడ్డాలో ప్రోత్సహించే ఉద్దేశంతోనే భూపేష్ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తన భర్తను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మాధవిరెడ్డి పుత్తా నరసింహారెడ్డికి ఏ పదవి ఇవ్వకపోవడంతో ఖుషి అవుతున్నారని ప్రచారం సాగుతోంది.